జ్ఞాన విద్య ఆధ్యాత్మిక కేంద్రం. సో ఈరోజు ఉమర్ అలీ షా గారి ఆశ్రమం మీకు విశ్వ విద్యా విజ్ఞాన పీఠం అని చెప్పారు. బట్ యాక్చువల్ గా నేను ఇక్కడికి వచ్చే వరకు కూడా పిఠాపురంలో ఇంత మంచి ఆశ్రమం, ఇంత గ్రీనరీ, ఇంకా సెరెనిటీ, ఒక పాజిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి ప్లేస్ ఉంటాయి ఎక్స్పెక్టెడ్. అంటే యూజువల్ గా ఇలాంటివన్నీ ఎక్కడెక్కడో ఉంటాయి. ఒక పేరు, ఒక ఏ టెంపుల్స్ లేకపోతే ఏదన్నా అలాంటి ఆధ్యాత్మిక కేంద్రాలు ఎక్కడో ఉంటాయి, ఏ రామకృష్ణ ఆశ్రమం అలాంటివి అనుకున్నాను. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత నేను రామకృష్ణ మఠం కూడా చూశాను కలకత్తాలో. రామకృష్ణ ఆశ్రమానికి ఏమాత్రం తగ్గలయ్యా, ఎంత అద్భుతంగా ఉంది ఇక్కడ. అండ్ మెయిన్ గా బ్రదర్ ఆయన ఉమర్ అలీ గారు బ్రదర్, వాళ్ళ ఉమర్ అలీ గారు అండ్ ఈయన కన్వీనర్, అందరూ వాలంటీర్ చేస్తారు. సో నైస్ థింగ్ ఏంటంటే, నాకు ఇక్కడ చెప్పింది, నాకు పర్సనల్ గా ఇంట్రెస్ట్ అయింది ఈ చెట్లు నాటడం. సో వారి శిష్యులందరూ కూడా సంవత్సరానికి 3 చెట్లు నాటుతారు. 9 లక్షల మంది శిష్యులు ఉన్నటువంటి ఆశ్రమంలో మొత్తం వీళ్ళ ఆశ్రమ శిష్యులు వీళ్ళందరూ అక్రాస్ ది ఇండియా ఉంటారు. ప్రతి వాళ్ళు వాళ్ళ బర్త్డేకి ఏదైనా కార్యక్రమాలకి 3 చెట్లు నాటడం అనేది ఒక మంచి, ఇంత ఆధ్యాత్మిక కేంద్రంలో కూడా ఎన్విరాన్మెంట్ మీద ఎంతో శ్రద్ధ తీసుకున్నటువంటి ఆలీ షా గారిని అభినందనీయుడు. సో ఇమాజిన్ 9 లక్షల మంది అంటే 27 లక్షల మొక్కలు సంవత్సరానికి నాటుతున్నారంటే ఎంత మంచి సర్వీస్ టు ద నేచర్. అండ్ ఎంతో మంది విజ్ఞానాన్ని బోధిస్తారు, నాలెడ్జ్ పెంచుతారు, మెడిటేషన్స్ లో ట్రైనింగ్ ఇస్తారు. సో నిజంగా అంటే యాక్చువల్గా ఆలీ షా గారు ఉన్నప్పుడు వద్దాం అనుకున్నాను. బట్ ప్రస్తుతానికి ఆయన లేకపోయినా సరే ఇలా లేట్ అయిపోతుంది చెప్పి ముందు చూద్దాం వచ్చాను. సో వారి బ్రదర్ ఉన్నారు, సో వాళ్ళ వాలంటీరింగ్ చేసే కన్వీనర్స్ అందరూ ఉన్నారు. చాలా సంతోషం అండి, ఎక్సలెంట్ వర్క్ అండి మీరు. అదేంటి సరే చూద్దాం. భారతదేశంలో చాలా చోట్ల ఈ మతాలకు సంబంధించిన విభేదాల వల్ల పౌరుల్లోనే ఇండియన్ సైన్లు కూడా ఎన్నో రకాలుగా అభిప్రాయ భేదాలకు ఉన్నాయి, ఎన్నో గొడవలు రావడం సహజం. కానీ ఇక్కడ అన్ని మతాలని సమానంగా గౌరవిస్తూ ఒక మత సామరస్యం అనేది, అంటే పిఠాపురం ఒక ఆధ్యాత్మిక కేంద్రం, లేకపోతే మన ఈ పాతగయ అని చెప్తారు, అది ఒక మంచి ఆధ్యాత్మిక కేంద్రం కూడా అని ఈ ఉమర్ అలీ షా దర్గా ఈ పీఠం ద్వారా వారు ప్రూవ్ చేశారు. ఉమర్ అలీ షా పీఠం ద్వారా నిజంగా నాకు చాలా సంతోషం ఉంది. ఎందుకంటే ఎప్పుడు కూడా నేను ఎన్నో చూశాను, కానీ అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ అన్ని మతాలు ఒకటే, అన్ని మతాల సారాంశం ఒకటే, మనుషులందరూ కలిసి ఉండాలని చెప్పి మీ యొక్క ఆశయం మాత్రం చాలా గ్రేట్. ప్రతి వాళ్ళు ఈ ఆశ్రమం ఎంతో మంచి స్పిరిట్ చేయండి, ఎలాంటి స్పిరిట్ ఉందో ఎన్ని మతానికి సంబంధించిన వాళ్ళు ఇదే స్పిరిట్ ఫాలో అవ్వాలని నా కోరిక. 550 సంవత్సరాలు 1470లోనే ప్రపోజ్ చేయండి. అప్పటి నుంచి ఇప్పుడు దాకా జరుగుతుంది. ఈ ఆశ్రమం కంటిన్యూటీ వంశపారంపర్యం వస్తుందంటే ఎంత మంచి బలమైనటువంటి పునాదులు లేకపోతే ఉద్యోగం రియలీ గ్రేట్ అండి. దానికి ప్రస్తుతానికి ఉన్నటువంటి పీఠాధిపతి ఉమర్ అలీ షా గారు అభినందనీయులు. అలాగే వారి బ్రదరు మహమ్మద్ అలీ షా గారు, మన కన్వీనర్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఆల్ ది బెస్ట్ అండి.